తీసుకువెళ్లారు. రాజధానికి ఇక సెలవంటూ శాశ్వతంగా వెళ్లిపోయారు వైఎస్. ప్రియతమ నేత జనబాంధవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మృతితో యావత్ ఆంధ్రదేశం శోక సముద్రంలో మునిగిపోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మౌనం రాజ్యం వెళ్తోంది. ప్రధాన రోడ్లను నిర్మానుష్యంగా మారాయి. వ్యాపారులు రెండో రోజు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని ఆయన అభిమానులు ర్యాలీలు నిర్వహించారు. తెలుగు నేల ప్రతి శ్వాసలో ఆ రాజశేఖరుడి జ్ఞాపకాలే. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు శోకతప్త హృదయాలతో అశ్రు నివాళులర్పిస్తున్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో యువత ఆయన చిత్రపటాన్ని గీసి అంతిమ నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. పలుచోట్ల విషణ్ణ వదనాలతో సంతాపాన్ని ప్రకటించారు. తమ ప్రీతమ నేత ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థనలు జరిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతిపై మాజీ ఎంపీ, పీఆర్పీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వైఎస్ మృతి రాష్ట్రానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే నమ్మకానికి అనే పదాన్ని నమ్మకం తెచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలిగించేటువంటి పరిస్థితిని కల్పించాలని చెప్పి ఆ భగవంతుని కోరుతాము. రాజశేఖర రెడ్డి గారు మరి మన మధ్యన లేరంటేనే నిన్నదాకా అసెంబ్లీలో చూసాం. ఆయన ప్రతిరోజు నవ్వుతూ ఆయన ఆ సీట్లో ఆయన చూసేవాళ్ళము. ఇంకా మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చూడలేము అనుకుంటేనే ఊహించలేకపోతా ఉన్నాము. జనం గుండెల్లో స్థానాన్ని పదిలం చేసుకుని తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిన జనహృదయ నేతకు ఊరూరా పల్లెపల్లెనా వాడవాడలా ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో వివిధ సంఘాల వారు వైఎస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మెదక్ జిల్లా పటాన్ చెరువులో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేసి స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి బడుగు బలహీన వర్గాల మన్నల్ని పొందిన నాయకుడు మన మధ్య లేకపోవడం తీరని లోటనన్నారు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్. ముఖ్యంగా బీద వాళ్ల కొరకు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం వలన ఈరోజు ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణ వార్త ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని కలచివేసింది. వైఎస్ఆర్ మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఈ రోజు కూడా బంద్ పాటించారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలతో పాటుగా బ్యాంకులు, పెట్రోల్ బంకులు, ఏటీఎం, సినిమా హాళ్లు మూతపడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నిర్మల్, మంచిర్యాల, భైన్సా, కాగజ్ నగర్, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి కోల్ డివిజన్లోని సింగరేణి కార్మికులు వైఎస్ మృతికి సంతాపంగా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వాడవాడలా వైఎస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి మోటార్ సైకిల్ ర్యాలీలతో ప్రజలు తమ అభిమాన నేతకు నివాళులర్పించారు. 1600 किलोमीटर पैदल का चलना, एक एक काम जो वाईएस राजशेखर रेड्डी साहब ने किया वो हिंदुस्तान की तारीख में कोई सीएम वो काम नहीं कर सकता. నిజామాబాద్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నగరంలోని రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. ప్రజలంతా రాజశేఖర రెడ్డి అంతిమయాత్ర ప్రసారాలను టీవీల్లో వీక్షిస్తూ కూర్చున్నారు. దీంతో రోడ్లపై జనసంచారమే కనిపించలేదు. జనహృదయ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం వార్తతో పశ్చిమ గోదావరి శోక సముద్రంలో మునిగిపోయింది. గడిచిన 5 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు పోవడానికి మీరందరూ దోహదపడాలని సవినయంగా మమ్మల్ని అందరినీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా.
ఒక్కసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు